మిథున అయితే ఇంకా దేవా విషయంలో ఇంకా పురుషోత్తంకి అలాగే తన కొడుక్కి ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడానికైతే వెళ్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్పినా దేవా విషయంలో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, తను ఈ రౌడీజానికి వీటన్నిటికీ దూరంగా ఉంటానని ఆల్రెడీ మీకు చెప్పాడు కదా, అయినా తనని వదిలిపెట్టకుండా పదే పదే తనని ఎందుకు విసిగిస్తున్నారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రుద్ర అయితే ఇంకా మిథునతో ఏంటి అంత స్పెషల్గా వాడి గురించి అలా కేర్ తీసుకుంటున్నావు, అంత బాగా చూసుకుంటున్నాడా నిన్ను అని చెప్పని చాలా వంకర మాటలైతే మాట్లాడతాడు. ఇంకా మిథునకైతే చాలా కోపం వచ్చి ఇంకా రుద్ర చెంప పగలగొడుతుంది. ఇంకా అలా పగలగొట్టిన తర్వాత నన్నే కొడతావా అంటే నిన్నే కాదు, నా దేవ విషయంలో నా విషయంలో ఏదన్నా తప్పుడు ప్రవర్తన చేసావు అంటే చంపేస్తాను నిన్ను అని చెప్పి నేను ఇంకా పురుషోత్తరం భార్య అయితే ఇంకా అలాగే చూస్తాను మీ ఇద్దరు ఎన్ని రోజులు కలిసి కాపురం చేస్తారు అని చెప్పానంటే మాది దేవుడు నిర్ణయించిన బంధం మాది, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పనని ఇంకా మిథున అలాగా తనకైతే వార్నింగ్ ఇస్తుంది. ఇంకా దెబ్బకు రుద్ర అయితే నీకు ఇంత పొగరు ఉంటుంది అని చెప్పని అనుకోలేదు అంటే పొగరు నా మొగుడే, నేను ఈ మాట చెప్పాను అని ఇలా మాట్లాడావని చెప్పంటే నా మొగుడు ముందు కోపం చేయాలి అనుకుంటే ముందు నీ గురించే తీసుకుంటాడు, కానీ మా ఆయన దాకా పోనీ కూడా నేనేం చెప్తున్నాను నిన్ను నీ ఇంటికే వచ్చి నిన్ను కొట్టాను అంటే ఇంక నా పొగరు నువ్వే చూసుకో అని చెప్పి నేను ఇంకా మిథున అయితే చాలా గట్టిగా షాకింగ్ ఇస్తుంది.